హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈరోజు మనం బాబా పాండరంగం గారు, వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు. సార్ తో మనము ఆల్రెడీ నేను 10th క్లాస్ పిల్లల గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు మనం మళ్ళీ అదే కంటిన్యూ చేద్దాము. నమస్తే గురుగారు. నమస్తే కావ్యశ్రీ, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా గురుగారు, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా సూపర్ గా ఉన్నాను. సో గత 4 నెలలుగా మాత్రం హెల్త్ ప్రాబ్లం ఉంది కానీ నేను ఇంకా ఆ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ నేను హ్యాపీగా వీడియో చేస్తూనే ఉన్నాను. నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఆ హెల్త్ ప్రాబ్లం శరీరానికి వచ్చింది, మైండ్కి కాదు, మన మనసుకు కాదు. సో ఏదేమైనా కానీ కొందరైతే హెల్త్ ప్రాబ్లం వచ్చిందో కలుగుతాం వచ్చినా అన్ని పనులు మానేసుకొని తీసుకోకూడదు, మనం పని చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నేను మీ బాబా పాండంగం, మనీ పవర్ బాబా పాండంగం, యోగాచార్య కోచ్. మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఆల్రెడీ ఒక ఎపిసోడ్ తయారు చేసినాం కదా, నిన్న చాలా ఫీవర్ ఉంది నాకు, నిన్న చాలా ఫిస్టులా ప్రాబ్లంతో నేను ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నా. హాస్పిటల్ పోయి ₹1,00,000 వెచ్చించి మళ్ళీ చేయించుకోవచ్చు, కానీ మళ్ళీ వస్తుంది అనేది ఒక ఉంది. మళ్ళీ ఫిస్టులో కంటిన్యూ ఆపరేషన్ చేసుకున్నా మళ్ళీ వస్తుంది. సో మనం యోగా గురువు కదా, ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పటికే నేను 15 రోజులు అయిపోయింది, ఫైట్ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఫైట్ చేస్తాను. ఒకవేళ నా చేతుల్లో లేకపోతే అప్పుడు ఆస్పత్రి. సో మెయిన్ ఏంటిదంటే, నేను గత 2 సంవత్సరాల నుంచి హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మెయిన్ రూట్ కాదు అంటే నాకు ఏమి లోపల ఏమి జరిగింది అనేది వాళ్ళు చెప్పకపోవడం. అంటే నాకు బిగ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగులో లార్జ్ ఇంటెస్టైన్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనే విషయం చెప్పలేదు. అది ఇన్ఫెక్షన్ వస్తే చెంపక్షాలన వేరే చేస్తే మంచిగా చేసుకుంటుంది. ఆ ఇన్ఫెక్షన్ పంటికి దొరికింది. ఆ పంటికి దొరకడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందని మొత్తం క్యాప్స్ పెట్టిండు. ఆ క్యాప్స్ కూడా సరిగా సెట్ కాక అవి ఫెయిల్యూర్ అయిపోయి మళ్ళీ మొత్తం ఇప్పుడు ఎంత ప్రాబ్లం, ఇది కూడా ఏం చక్కగా కాలేదు. సో ఇక్కడ మొత్తము ఇన్ఫెక్షన్ తీసేసామని వాళ్ళు సంకలు గుర్తుకున్నారు, 10 లక్షలు తీసుకొని. అక్కడ ఇన్ఫెక్షన్ తీసేసినామంటే కిందికి పోయింది మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్. దీన్ని బట్టి నేను ఏమంటున్నానంటే, మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంటుంది. గత 4 సంవత్సరాలుగా నేను ఈ న్యూమరాలజీ వీడియోస్, కోర్సెస్, పామిస్ట్రీ, మనీ పవర్ అని బిజీ అయిపోయి సరైన టైంలో తినకపోవడం, సరైన టైంలో పడుకోకపోవడం, సరైన టైంలో సరిగ్గా చేయకపోవడమే నేను ఒక రీజన్. తర్వాత ఎండ నిజంగా 30-40 నిమిషాలు నాకు తలగకపోవడం, ఏసీ రూమ్ లో ఉండడం, ఇవన్నిటికీ కారణాలు ఒక్క కారణం వల్ల రాలేదు. సో ఇప్పటికైనా నేను అవేర్నెస్ అయిపోయి ఈ మధ్య ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకొచ్చా, ఇవి వాడుతున్నా. కొంచెం నేను రిలీఫ్ పొందుతున్నాను. ఎందుకంటే నాకు నేనుగా ఎప్పుడైతే దీన్ని విజయం సాధిస్తానో నేను ఇతరులకు ఏమైనా చెప్పచ్చు. కానీ నా చేతిలో కంట్రోల్ లేనప్పుడు, అవుట్ ఆఫ్ డేంజర్ అయినప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి అలోపతికి వెళ్ళాల్సిందే. ఓకేనా? సో ఆ తర్వాత జర్నీ నేను చెప్తాను. ఎలా మీకు ఫిస్టులా కానీ, తర్వాత ఫైల్స్ కానీ, తర్వాత ఫిషరీస్ కానీ, ఇవి ఎప్పుడు నేను యోగా క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఆ జబ్బుల గురించి నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. అంటే నేను యోగా ద్వారా, ముద్రల ద్వారా, ఆయుర్వేదం ద్వారా చెప్పి వాళ్ళని తగ్గించాను. కానీ ఆ జబ్బు వచ్చినప్పుడు ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుందని ఇప్పుడు నేను పొందుతున్నాను. సో నేను అప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను. అప్పుడు 20 సంవత్సరాల క్రితం అయితే అందరూ తగ్గించాను నేను, కానీ ఆ జబ్బు ఎలా ఉంటుంది అనేది అనుభవిస్తుంది ఇప్పుడు. మామూలుగా ఉండదు. సో మా ఫ్యామిలీ కూడా చాలా మందికి అయినాయి. వాళ్ళు ఏముందన్నా ఈ ముద్ర పెట్టు, ఇదిగో ఈ ముద్ర పెట్టు అంటున్నది. వాళ్ళు పెట్టుకొని చేస్తుంది కావచ్చు. కానీ ఇప్పుడు నేను ఆ ముద్రలు పెడుతున్నా, ప్రాణాయామం చేస్తున్నా, ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటున్నా, అలోపతి మెడిసిన్ తీసుకుంటున్నా. సర్జరీకి మాత్రం పోలేను. పోకుండానే తగ్గించుకొని మళ్ళీ మీకు కూడా చెప్పాలని నా యొక్క ఆకాంక్ష. అది కూడా సాధిస్తాయి, ఎందుకంటే నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. అదే చాలా శక్తి, ఎనర్జీ బూస్ట్ అంటారు కదా, అదే నా బూస్ట్.
ఇక ఈ రోజు మనం టాపిక్ లోకి వెళ్దామా? ఓకే, ఫస్ట్ కోర్సు చెప్పమంటారా? మరి వాళ్ళు లైక్ చేయలేదు ఇంతవరకు. లైక్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా కావ్యశ్రీ గారు యాంకరింగ్ లో ఏమైనా ప్రోగ్రెస్ వచ్చిందా, మిస్టేక్స్ ఉన్నా కానీ చెప్పండి, కామెంట్ చేయండి. మార్చుకుంటాం. విల్ ట్రై టు ఇంప్రూవ్. సో ఒకసారి కోర్సు గురించి చెప్తాను మీకు. ఆల్రెడీ ఫస్ట్ కోర్స్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ న్యూమరాలజీ కోర్స్ ఫస్ట్ కి స్టార్ట్ అయిపోయింది. 2 days కంప్లీట్ అయింది ఆల్రెడీ. సో మళ్ళీ మీకు ఇంకా జాయిన్ కావాలనుకున్న వాళ్ళకి అంటే ఇప్పుడు జాయిన్ అయితే కూడా మళ్ళీ 390 వీడియోలు వస్తాయి. మళ్ళీ ఏప్రిల్ 28వ తారీఖు డైరెక్ట్ క్లాస్ కూడా జాయిన్ కావచ్చు. సో అందుకని మళ్ళీ ఒకసారి మీరు ప్రైజెస్ గుర్తు చేస్తున్నాను, ఒకసారి అర్థం చేయండి. ఇండియన్స్ కి అయితే న్యూమరాలజీ కోర్స్ జాయిన్ కావాలనుకుంటే ఫీజు మనకి 1,59,999 ఉంటది ఇండియన్స్ కి. అదే ఎన్ఆర్ఐస్ కి అయితే 1,99,999 ఉంటది. సో ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇంట్రెస్టెడ్ తొందరగా జాయిన్ అయిపోయింది, ఎందుకంటే క్లాస్ ఆల్రెడీ 1st April నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్, అది మనకి October 1st కి ఆర్ 10th కి ఆర్ 19th కి సర్చ్ చేస్తారు గురుగారు మనకి. ఆల్రెడీ మీకు కావాల్సి ఇక ప్రైస్ అయితే అట్లా పెరిగిపోయింది. ఆల్రెడీ పెరిగింది, పైనే ఉంది ఇప్పుడు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ ఉంది, లేదంటే ఎవరు లేరంటే నమస్కారం లేదు. మాకు ఇంట్రెస్ట్ లేదు బెస్ట్ మ్యారేజ్ చేయడం అనేది, మాకేం పెద్ద దానివల్ల ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి కాబట్టి దానికి నమస్కారం. మాకు పెద్ద ఏం ఇంట్రెస్ట్ లేదు. మీకు ఏదైనా మా వల్ల హెల్ప్ జరుగుతుంది అంటే మేము చేస్తాం తప్ప మాకు మాత్రం ఇంట్రెస్టే లేదు. నేను అర్థమైందా? ఓకే. సో నేను ఆల్రెడీ మనం ఒక వీడియో చేసేస్తాం మనము. సో దాంట్లో మనం ఫస్ట్ 1, 10 మిగతా డేట్స్ వాళ్ళది అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో ఇప్పుడు మనం అప్లోడ్ చేస్తాం, దాని గురించి ఒకసారి డీటెయిల్ గా చెప్తాము. 1వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 20వ తారీఖులో పుట్టిన ఏ పిల్లలైనా సరే 10th క్లాస్ తర్వాత ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలని చెప్పడం జరిగింది. 2, 11, 20, 29వ తారీఖుల్లో పుట్టిన ఏ అబ్బాయినా అమ్మాయినా ఏ ప్రపంచంలో ఎక్కడ పుట్టినా వాళ్ళు ఏ ప్రొఫెషన్, ఏ ఫీల్డ్ ని, ఏ కెరియర్ ఎంచుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. సో నేను చెప్పినట్టుగా ఉండాలని ఏం లేదు, కానీ అది 100% లో 99% యాక్టివేట్ గా అవే జరుగుతాయి. ఎందుకంటే మీరు కొంచెం ఫాలో అవుతే ఇంకా బాగా తొందరగా ఫాస్ట్ గా రీచ్ అవుతారు మీ లక్కీ కెరియర్ కి. సో ఈ రోజు మాత్రం మనం తెలుసుకోబోతున్నాము. ఒకటంటే సూర్యుడు, ఫాదరు, కింగ్, అది అయిపోయింది. 2 అంటే మదరు, క్వీన్, క్రియేటివిటీ, అది అయిపోయింది. ఇంకా 3 అంటే గురువు, తండ్రి అయిపోయినాడు, తల్లి అయిపోయింది, గురువు ఉంటాడుగా, గురువు ఉంటాడు. సో అందుకొచ్చి జూపిటర్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలోని అతిపెద్ద గ్రహం ఏదయ్యా అని గూగుల్ జూపిటర్. సో జూపిటర్ అంటే పెద్ద ప్లానెట్, అంటే పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి. మరి పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయంటే వీళ్ళు పొలిటికల్ గైడెన్స్ ఇస్తారు, పొలిటికల్ గైడర్ అవుతారు, డైరెక్టర్లు అవుతారు. అదే తర్వాత సినిమా ఫీల్డ్ లో 0తో వస్తారు, సినిమా ఫీల్డ్ లో 0తో వస్తారు. ఎగ్జాంపుల్ చెప్పిన గోవింద 0తో వచ్చాడు, రజనీకాంత్ 0తో వచ్చారు. చాలా మంది 0తోనే వస్తారు, కానీ దీంతో మాత్రం వీళ్ళు ఉన్నారు ఇంకా. సో అందుకోసమే ఈ 3, 12, 20, 30 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు సో హెచ్ఎస్సి కానీ సిఈసి కానీ తీసుకొని వాళ్ళు గ్రూప్స్ ప్రిపేర్ కావచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2, ఎనీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఏవైనా సరే. తర్వాత కంప్యూటర్ టెక్నాలజీ, ఐటీలో వీళ్ళు కూడా దూసుకెళ్తారు. ఒకవేళ కొందరు ఈ మధ్య కాలంలో మీరు చూడండి, వాళ్ళు ఎంపీసీ తీసుకోరు, ఐటీ కోర్స్ చెయ్యరు, అంటే 4 years, కానీ మళ్ళీ ఏవేవో చదివి మళ్ళీ జావా, పైథాన్ అవన్నీ నేర్చుకొని మళ్ళీ ఐటీ జాబ్ చేస్తారు. అంటే వాళ్ళు ఎక్కడో ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ ఎంపీసీ లేకుండా మళ్ళీ ఐటీ జాబ్ కొడుతున్నారు. సో అదేవిధంగా ఆల్టర్నేట్ లో వీళ్ళు లా చేయగలుగుతారు. ఫిలిం ఇండస్ట్రీలో వీళ్ళు అన్ని లైట్ మెయిన్ నుంచి, ఫిలిం ఇండస్ట్రీలో లైట్ మెయిన్ ఉంటుంది, లైట్ బాయ్, అక్కడ నుంచి డైరెక్టర్ వరకు, ప్రొడ్యూసర్ వరకు అన్ని వీళ్ళే ఉంటారు అన్నమాట. సో అందుకోసం వీళ్ళు లక్కీ కేప్ ఏంటంటే వీళ్ళకి ఖచ్చితంగా హిస్టరీ, అంటే గురువు అంటే ఏంటిది, గురువు అందరికి చెప్తుంటాడు కదా, బోధ. అందుకోసమే గురువు. వీళ్ళు అందుకోసం వీళ్ళు మార్గదర్శకుల్లా ఉంటారు. ముఖ్యంగా మినిస్ట్రీస్ ఉంటారు అనమాట. హోమ్ మినిస్ట్రీ కావచ్చు, తర్వాత హెల్త్ మినిస్టర్ కావచ్చు, మినిస్ట్రీస్ ఉంటారు. కొందరు సీఎంలు కూడా అవుతారు. కొందరు సీఎం చూడండి, సిద్ధరామయ్య ఎవరు కర్ణాటకలో, ఆయన ఆగస్టు 3వ తారీఖు అవుతారు. అదేవిధంగా 3వ తారీఖులో పుట్టిన 21వ తారీఖులో జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం అయ్యాడా లేదు. అదేవిధంగా మనకి 3వ తారీఖులో పుట్టిన జగ్గి వాసుదేవ్ ప్రపంచవ్యాప్తంగా సద్గురు అయ్యాడా లేదా. సో అలాగే 30వ తారీఖు పుట్టిన రమణ మహర్షి కూడా
ఒక మంచి మౌన యోగి, అంటే ఏం మాట్లాడకుండా నేను ప్రపంచాన్ని ఆకర్షించడం లేదా Yes. రమణ మహర్షి. అవును. రమణ మహర్షి గారు 1879లో పుట్టారు ఆయన, 30వ తారీఖు. సో అలా చాలా మంది గురువు అసలు ఈ 3, 12, 21, 30వ తారీఖులో పుట్టిన వాళ్ళు, జనవరి నుంచి డిసెంబర్లో పుట్టిన వాళ్ళు వీళ్ళు టీచర్స్ అవుతారు, బెస్ట్ టీచర్స్ Teachers. అవుతారు. Okay. ప్రొఫెషనల్ టీచర్స్ అంటే టీచర్స్ ఉండొచ్చు, లేకపోతే లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కావచ్చు, Motivation. ప్రొఫెషన్ తర్వాత రిజిస్టర్స్ కావచ్చు, కాలేజీ డీన్స్ ఉంటారు కదా Yes. వాళ్ళు, అవును. వాళ్ళు కావచ్చు, Head. హెడ్ మాస్టర్లు, స్కూల్ లెవెల్ హెడ్ మాస్టర్లు కావచ్చు, Oh. టీచర్స్ కావచ్చు, అలా ఉంటారు. సో ఇంకేంటంటే విషయం ఏంటంటే వీళ్ళ జీవితంలో ఈ 3 తారీఖు 30 తారీఖు వాళ్ళకు కొంచెం ఇబ్బంది లేదు, ఎక్కతక్కే ఉండదు. కానీ ఈ 12, 21లో ఉన్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కువ ఉంది. Okay. ఎందుకంటే ఒకటి అంటే సూర్యుడు ఉదయించినప్పుడు చంద్రుడు కనిపించాడు, అవును. చంద్రుడు మనకు ప్రకాశించినప్పుడు సూర్యుడు కనిపించాడు. కానీ ఇవి రెండు ఆకాశంలోనే ఉంటాయి. ఒకరు వచ్చినప్పుడు ఇంకొకరు ఉండడు, ఇంకొకరు వచ్చినప్పుడు ఒకరు ఉన్నారు, అదొకటి. తర్వాత వీళ్ళ దాంట్లో కూడా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ బిజినెస్ లో నంబర్ 1 ఉందంటే అమెజాన్ కదా. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బేజోస్, ఆయన 12వ తారీఖే పుట్టాడు. సో అట్లా మీరు చూసుకుంటూ పోతుంటే చాలా మంది ఉన్నారు. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే చాలా పేదరికంలో పుట్టి హైయెస్ట్ స్థాయిగా ఎదిగే వాళ్ళు 3, 12, 21, 30 తారీఖులో ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు గురువు అనుగ్రహం ఉంటుంది. ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు జేబులో రూపాయి లేకున్నా కానీ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఆ కార్యక్రమం చేసి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళ చేతితో ఎప్పుడైనా డబ్బు ఇచ్చారంటే గోవింద ఇంకా మర్చిపో. సో మళ్ళీ అవి రిటర్న్ రానే రావు. సో దీన్ని బట్టి మీ పిల్లల్ని లాయర్లను చేయొచ్చు, లేదంటే మీరు చార్టెడ్ అకౌంట్లు చేయొచ్చు, లేకపోతే ఐఏఎస్ అధికారులను చేయొచ్చు, జడ్జిలను చేయొచ్చు, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని డిపార్ట్మెంట్లో రివ్యూ చేయొచ్చు, పొలిటికల్ అడ్వైజర్లు కూడా కావచ్చు అనమాట. తర్వాత ఆర్థిక నిపుణులు కావచ్చు. అమర్త్య సేన్ కూడా మన ఆర్థికంగా మన నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు అమర్త్య సేన్ గారు, తెలుసు కదా. సో అమర్త్య సేన్ గారు ఆయన ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. అంత గొప్ప వాళ్ళు కావచ్చు. ఇంకా దీంట్లో 3/3లో పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంతేందుకు బాగా సహాయం చేసే వాళ్ళు కూడా వీళ్ళే, బాగా సహాయం చేసేవాళ్ళు. సోను సూద్ మీకు తెలుసు కదా, సోను సూద్. సోను సూద్ చాలా మంది హెల్ప్ చేసుకుంటారు. ఇంకా మీకు కొన్ని డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ పేర్లు కూడా చదువుతాను. నేను దీంట్లో ఉంటాయన్నమాట, నేను రాసిపెట్టిన 15 సంవత్సరాల క్రితం. సో 3వ తారీఖులో పుట్టిన వాళ్ళు రకరకాల డెస్టినీలు వాళ్ళవి చాలా ఉంటాయన్నమాట. సో గోవింద, ఎస్పి రంగారావు, శరత్ పవార్, సోని నిమగం, రజనీకాంత్, జమున, జయప్రద, జిడ్డు కృష్ణమూర్తి అంటే చాలా ఫిలాసఫీ. తర్వాత అమర్త్య సేన్, మునాఫ్ పటేల్, యువరాజ్ సింగ్, క్రికెటర్ ఉన్నాడు విక్రమ్ సారాభాయ్ అని తెలుసు కదా మీకు. తర్వాత హోమీ బాబా, అబ్రహం లింకన్, మామూలు కాదు, అబ్రహం లింకన్ అంటే మామూలుగా అంటే అబ్రహం లింకన్, మహేష్ యోగి, తర్వాత వికే కృష్ణ మేహన్, స్టాన్లీ బాల్డ్విన్, తర్వాత సర్ విన్స్టన్ చర్చిల్, తర్వాత ఇంకా రామ్సే వేల్డిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. గోపీచంద్, వివేక్ ఓబ్రా, టెలిఫోన్ కనుక్కున్నది ఎవరు, అలెగ్జాండర్ గ్రామ్ బెల్. సో జగదీష్ చంద్రబోస్ అంటే మొక్కలకి ప్రాణం ఉందండి, ఆయనకు కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఈ విధంగా చాలా మంది ఉన్నారు. హెన్రీ ఫోర్డ్, కార్లు కంపెనీ, ఇట్లా ఉన్నారన్నమాట వీళ్ళంతా కూడా. రెడ్ క్రాస్ స్థాపకురాలు నైటింగేల్, హర్భజన్ సింగ్, వీళ్ళంతా ఉన్నారండి బాబోయ్ లీస్ట్ ఇదంతా. సో ఇది వీళ్ళు మూడు సంబంధించిన వాళ్ళంతా. 3లో అంటే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారని అర్థమైంది కదా. కానీ వీళ్ళు ఒక్కొక్కసారి నిరుత్సాహంలో ఉంటాయి అని తలక్రిందులు అవుతుంటాయి. ఓకే,
ఇక నెక్స్ట్ నాలుగు వాళ్ళు ఎవరు ఉన్నారంటే గుల్జార్ నందా, తర్వాత సర్దార్ అబ్దుల్ రబ్నీస్తార్, తర్వాత జార్జ్ వాషింగ్టన్, రైట్ హానర్బుల్. సో తర్వాత ఇంకెవరు ఉన్నారంటే దాదాబాయి నవరోజీ, పండిత్ భీమ్సేన్ జోషి. వీళ్ళంతా కూడా 4, 13, 22, 31. సో అక్షయ్ ఖన్నా, రిషి కపూర్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సరోజిని నాయుడు, శ్రీనివాస రామాజన్, మ్యాథమెటికల్ డే అన్నారు కదా, సో ఆయన. తర్వాత ఇంకా ఎవరున్నారు, మైకిల్ ప్యారడే, తర్వాత ఘంటసాల, తర్వాత టిబి షెల్లి, ప్రసిద్ధ ఇంగ్లీష్ కవి, బాబురావు పటేల్, తర్వాత మార్గరెట్ తర్వాత ఇమాన్యుయల్ కౌంట్, తర్వాత ఆచార్య నరేంద్ర దేవ్. సో వీళ్ళందరూ కూడా 4 సంబంధించిందే. ఇంకా అంతెందుకు 22వ తారీఖులో చిరంజీవి, వెంకటేష్ 13, నీలం సంజీవ్ రెడ్డి 13, తుషార్ కాంత్ ఘోష్, సర్ అర్దార్ కాటన్ గారు తెలుసు కదా మీరు. సర్ అర్దార్ కాటన్ మనకు ఆంధ్రప్రదేశ్ చాలా హెల్ప్ చేసినట్టు. అండ్ కేఎస్ తిమ్మయ్య, ఇలా వీళ్ళందరూ, కిషోర్ కుమార్, సర్ కేఎస్ కృష్ణన్. సో తర్వాత ఇంకెవరున్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజా రామ్ మోహన్ రావు, దావుద్ ఇబ్రహీం, సో ఆర్ వెంకటరామన్ రాష్ట్రపతి, ఎక్స్ రాష్ట్రపతి. వీళ్ళందరూ కూడా 4 సంబంధించిన 4, 13, 22, 31 వాళ్ళు. ఇంకా మీకు చెప్పాలంటే 22వ తారీఖు మెగాస్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, తర్వాత సూపర్ స్టార్ కృష్ణ 31వ తారీఖు, మే 31వ తారీఖు. సో ఘంటసాల 4వ తారీఖు, డిసెంబర్ 4వ తారీఖు. తర్వాత జూన్ 4వ తారీఖు ఏమో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సో శ్రీదేవి మనకు తెలుసు కదా, శ్రీదేవి ఆమె చనిపోయింది కానీ ఆమె మనకు 4వ తారీఖు సిరీస్కి వస్తారు 4 అంటే వీళ్ళు ఏం చేయగలుగుతారంటే తలనే మేధస్సుగా ఉంటుంది కాబట్టి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, సిఏ అండ్ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఆల్ టెక్నికల్ జాబ్స్, ఐటీ రంగము, ఇంకా అన్నిట్లలో డాక్టర్లు వీళ్ళు అవుతారు. ఈ మెయిన్ ఏంటంటే డబ్బు వచ్చి బాగా ఎక్కువ డబ్బు వచ్చే అన్నిట్లలో వీళ్ళు ఉంటారు. సో ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ వాళ్ళే ఉంటారు. సో ఛాయాగ్రహం కదా, అందుకని చీకట్లో తీస్తారు కదా, బ్లాక్ కెమెరా ఇవన్నీ. సో ఇప్పుడంటే టెక్నాలజీ వేరే, పూర్వం అంతే కదా. సో దీన్ని బట్టి నేను అర్థం చేసుకోండి, మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ 4, 13, 20, 31 ఒక సింగర్ అవుతుంది, ఒక డాన్సర్ అవుతారు, ఒక యాక్టర్ అవుతారు, ఒక హీరోయిన్ అవుతారు, ఒక డైరెక్టర్ అవుతారు. మొత్తం మీద ఫిలిం ఇండస్ట్రీలు, సోషల్ మీడియా వీళ్ళు బాగా డెవలప్ అవుతారు. సో ఇదండి మీ పిల్లలకి రేపు. కానీ 10th క్లాస్లో ఏమి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకోవాలని మీకు చెప్పడం జరుగుతుంది. ఫ్యూచర్ మళ్ళీ వాళ్ళ డెసిషన్ బట్టి చేంజ్ కావచ్చు, కానీ బేసిక్ అయితే ఇదే అనమాట. సో ఆల్ టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళకి ఫస్ట్ ఏది అవసరము అని అడగండి. అడిగిన తర్వాత ఓ గురువు గారు చెప్పినట్టే నీకు కూడా అదే అవసరమా, వెరీ గుడ్ అని చూడండి. లేదు ఈ వీడియో మొత్తం విన్న తర్వాత రకరకాల వ్యక్తుల గురించి చెప్పాను కదా, రకరకాల ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు కదా. సో 22వ తారీఖు రోజు పుట్టారు అమిత్ షా. ఇప్పుడు మనకు భారతదేశంలోనే ఆయన హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కదా. సో అట్లా ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. ఏ నెంబర్కైనా పవర్ ఉంటుంది. అది మనం తెలుసుకొని ముందుకెళ్తే అఖండ విజయాలు సాధిస్తాం. సో థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కంప్లీట్గా యాక్టివేషన్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, థ్యాంక్ యూ.